ఈ వడ్డు మనం ఎక్కడో చోట ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాం, డిస్క్రిమినేషన్, రైట్? అంటే విభేదించడం, రైట్? అంటే ఎక్కడో ఒక చోట అంటే మనం కూడా చేసి ఉంటాం మన లైఫ్లో. అంటే డిస్క్రిమినేషన్ అనేది మనం ఒక క్యాస్ట్ పరంగానో ఒక మతం పరంగానో చూడకుండా ఇంకా వేరే కోణాల్లో కూడా మన లైఫ్లో మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక రూపంలో చేసే ఉంటాం. అయితే ఇదే ఈ డిస్క్రిమినేషన్ అనేది, అంటే నేను మా క్యాంపస్లో ఉన్నప్పుడు ఏమైందంటే, రైట్, నాకు అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాదు. అంటే కమ్యూనికేట్ చేయడం రాదు నాకు అంత పర్ఫెక్ట్గా. అంటే ఏదో ఒక డెమో ఇచ్చే సిచ్యువేషన్లో నేను అంత పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోయాను. అంటే ఇవ్వలేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఒక చూపు చూసిన అన్నట్టు, అంటే వాళ్ళు మాటలతో ఏమనలే కానీ ఒక చూపు చూసిన చూడు, రైట్? నేను ఒకటే అంట, చూడండి, అంటే నేను పెరిగిన వాతావరణం ఎలా ఉండే అంటే నా చుట్టుపక్కల విలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం, రైట్? నాది హాస్టల్, గురుకులంలో చదువుకున్నా నేను, రైట్? ఇంటర్ డిగ్రీ స్కూల్ లెవెల్ మొత్తం నాది గురుకులంలో అయింది. ఎట్లుందంటే ఇప్పుడు నేను అనర్గళంగా నేను ఒక 4-5 లాంగ్వేజెస్ మాట్లాడతా. ఏదేంటంటే గోండి, రైట్? తెలుగు, రైట్? లంబాడి, అంటే నా ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల నా ఏరియా మొత్తం లంబాడి, రైట్? హిందీ మాట్లాడుతా. అది ఇంకోటి ఏంటంటే మరాఠీ, నేను పర్ఫెక్ట్గా నా చుట్టుపక్కల ఉన్న నా మరాఠీ నేను అర్థం చేసుకుంటా. చూడండి, అంటే నేను ఒక పర్సన్ నేను 5 లాంగ్వేజ్ని అర్థం చేసుకొని మాట్లాడటం అంటే నేను సమర్థుణ్ణి. ఇప్పుడు అదే ఒక పర్సన్ హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని, అంటే పర్ఫెక్ట్గా అతని ఎడ్యుకేషన్ లెవెల్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్, యూనివర్సిటీ లెవెల్, వాళ్ళ నాలెడ్జ్కి నా నాలెడ్జ్కి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్కి నా కమ్యూనికేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే డిస్క్రిమినేషన్ చేయకుండా మీకు వీలైనంత సపోర్టివ్గా కానీ, రైట్, పుష్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మాత్రం నేను చెప్పగలను. చుట్టుపక్కల ఉన్న లాంగ్వేజెస్ నేను నేర్చుకున్నా, నాకు అర్థమవుతాయి, నేను మాట్లాడగలను. నేను ఇంగ్లీష్, నా చుట్టుపక్కల ఇంగ్లీష్, నా స్కూల్ లెవెల్ కానీ, కాలేజ్ లెవెల్ కానీ, గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ, నా చుట్టుపక్కల ఇంగ్లీష్ అంత అనర్గళంగా లేదు. మాట్లాడే వాళ్ళు కానీ, మాట్లాడించే వాళ్ళు కానీ ఎవరు లేకుండే. కాబట్టి నేను అంటే నా మీద అంత ఇంపాక్ట్ పడలేదు, రైట్? అందుకనే అంటే ఎవరికొకరికి లాంగ్వేజ్ వస్తలేదాను, అంటే చేయలేకపోతున్నాను, మనం డిస్క్రిమినేట్ చేయడం చాలా తప్పు అంటున్నా. అంటే మనం ఏదో ఒక సిచ్యువేషన్లో మనం కూడా ఫేస్ చేసే ఉంటాం. ఎవరినో కొన్ని మనకు తెలియకుండా డిస్క్రిమినేట్ చేసే ఉంటాం. అది కలర్ పరంగా గానో, లేకుంటే ఫిజికల్గా గానో, రైట్? అంటే ఇట్లా భాష పరంగా గానో, ఇంకా ఏదో ఒక సిచ్యువేషన్లో అలా చేయడం మంచిది కాదు.